నమస్కారం అండి. శ్రీ మాతా ఆస్ట్రాలజీ అభిమానులకు స్వాగతం. నా పేరు నారాయణ పండిట్. ఈ వీడియోలో మీకు ధనయోగాల్లో ఇంకొక ధనయోగాన్ని గురించి చెప్తున్నాను. ఈ ధనం అనేది పరిమితమా అపరిమితమా అనేది మనకు ఇక్కడ యోగం ఇస్తుంది. అపరిమితంగా ధనాన్ని ఇచ్చేదే యోగం అంటాం, ధనయోగం అంటాం. పరిమితంగా ఇచ్చేది అది ఏదైనా కావచ్చు, వృత్తిలో, అది వేరే విషయం. ధనయోగం అంటే అపరిమితంగా ఎక్కువగా రావడం. ఇలా అలాంటి యోగాలను మాత్రమే ఇక్కడ మనము చర్చిస్తున్నాం. ఏ జాతకంలో అయినా ధనాధిపతి అంటే 2వ స్థానం, తర్వాత 9వ స్థానం. ధనకారకుడు అంటే గురువు. ఈ 3 చాలా ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తాయి. మనకు బాగా ధనయోగాన్ని ఇచ్చి ఖ్యాతి కూడా పొందే ఒక జాతకం చెప్తాను, వినండి. ఈ కలయిక ఎలా ఉంటుందనేది. ఏ జాతకంలో అయినా 2వ స్థానాధిపతి 11వ స్థానాధిపతి పరివర్తన చెంది ఉండాల. అంటే 2వ స్థానాధిపతి 11లో కానీ 11వ స్థానాధిపతి 2లో కానీ ఉండాలా, లేదా 2వ స్థానాధిపతి నక్షత్రంలో 11వ స్థానాధిపతి 11వ స్థానాధిపతి నక్షత్రంలో 2వ స్థానాధిపతి, అంటే నక్షత్ర పరివర్తన అంటారు. ఈ రకంగా ఉండి వాటికి శుభదృష్టులు ఉంటే ఆ గ్రహాలు నీచపడకూడదు. ఆ స్థానంలో ముఖ్యంగా నీచపడితే ఫలితం ఇవ్వవు. నీచపడకుండా ఉంటే, లేదా ధనాధిపతి 11వ స్థానాధిపతి కేంద్రాలలో ఎక్కడైనా ఉన్నా, అంటే 1లో కానీ 4లో కానీ 7లో కానీ 10లో కానీ 2వ స్థానాధిపతి 11వ స్థానాధిపతి కలిసి 1లో కానీ 4లో కానీ 7లో కానీ 10లో కానీ కేంద్రాల్లో ఉండాల. ఉన్నా కూడా అవి అక్కడ కూడా నీచపడకూడదు. ఆ 2 గ్రహాలు ఏ ఒక్కటి నీచపడకూడదు. అలా ఉండి శుభదృష్టి ఉన్న గొప్ప ధనవంతుడవుతాడు, ప్రఖ్యాతి కూడా కాంచుతాడు. ఇక్కడ మీకు ఒక జాతకం ఇచ్చాను చూడండి. వృశ్చిక లగ్నం కదా. 2వ స్థానాధిపతి ఎక్కడున్నాడు? కన్యా రాశిలో ఉన్నాడు చూడండి, గురువు కదా. 11వ స్థానం కదా అది, వృశ్చిక లగ్నానికి. 11వ స్థానాధిపతి అయిన బుధుడు 2వ స్థానంలో ఉన్నాడు. అంటే 2వ స్థానాధిపతి ఇంట్లో 11వ స్థానాధిపతి ఉన్నాడు, 11వ స్థానాధిపతి ఇంట్లో 2వ స్థానాధిపతి ఉన్నాడు. ఇలా ఉన్నాక పర్వాలేదు. ఇదే గురుబుధులు వృశ్చిక లగ్నానికి 4వ భావమైన కుంభంలో కలిసిన, వృశ్చిక లగ్నంలో కలిసిన, లేదా 7వ స్థానం వృషభంలో కలిసిన, 10వ స్థానం సింహంలో కలిసిన, సింహరాశిలో, అలా ఎక్కడ కలిసినా కానీ కేంద్రాలలో గొప్ప ధనయోగం వస్తూ ప్రఖ్యాతి కూడా కాంచుతాడు. ఇది కూడా చాలా మంచి యోగం. ఇలాంటి యోగాలు ఉన్నా కూడా ఆ వ్యక్తికి చాలా మంచిది. ఇలాంటి యోగాలు కొన్ని పరిశీలించండి మీరు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరైనా ఆన్లైన్ ద్వారా జ్యోతిష్యం కానీ వాస్తు కానీ నేర్చుకోవాలని ఉంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. మీ జాతక పరిశీలన కోసం కూడా సంప్రదించవచ్చు. నమస్తే.